వినుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు జిల్లా. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొనగోరు వారు సంప్రదించవలసిన నెంబర్ 7333157270. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు నిర్వహిస్తున్న పరిచర్యలకు మరియు ప్రేయర్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపగోరు వారు ఈ క్రింది నెంబరును సంప్రదించండి. 7333157271. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. వాక్యంలోకి వెళ్దాం. What manner of man is he? Somebody asked, and the people around Jesus, they said that, what manner of man is he? యేసు ప్రభువారు చుట్టూ ఉన్నవారు కూడా ఈయన ఎటువంటి వాడై ఉన్నాడు అని అడుగుతూ ఉన్నారు. When Jesus commanded water to be still, యేసు ప్రభువారు ఆ నీళ్లను సముద్రాన్ని నిమ్మలమగుమని ఆజ్ఞాపించినప్పుడు Mark chapter 4:39, మార్కు 4:39 disciples said, శిష్యులు అన్నారు, oh, that the wind is obeying Jesus. గాలి కూడా యేసుకు లోబడుచున్నది, Sea is obeyed Jesus. సముద్రము యేసుకు లోబడుచున్నది, Nature is obeyed Jesus. ఈ ప్రకృతి యేసుకు లోబడుచున్నది. What kind of man is he? ఈయన ఎటువంటి వాడై ఉన్నాడు? A man who has authority over the sea. ఈ సముద్రంపై అధికారం కలిగిన A వ్యక్తి. man who has the authority over the wind. ఈయన గాలిపైన అధికారం కలిగి ఉన్నాడు. When he rebuked, ఆయన గద్దింపగా, when he said still, మీరు నిమ్మలముగా ఉండండి అని ఆజ్ఞాపించినప్పుడు the storm immediately it was still. వెంటనే ఆ తుఫాను It నిమ్మలమైపోయింది. was calm. అక్కడ అంతా కూడా నిశ్శబ్దం. They were so afraid of Jesus. వారు యేసును చూసి ఎంతగానో భయపడ్డారు. You remember Jesus and his disciples, all of them were sailing in the same boat. యేసు ప్రభువారు ఆయన శిష్యులు వారందరూ కూడా ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. But they didn't know who is Jesus. Many of us, we are following Jesus. మనలో అనేకులం కూడా యేసుని వెంబడిస్తూనే ఉన్నాం. But most of us, we don't know complete about Jesus. అయితే మనలో చాలా మందికి యేసు గురించి ఇంకా పూర్తిగా తెలియదు. We need to know more about our Lord Jesus. మన ప్రభువైన యేసు గురించి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవాలి. Learn more about Jesus. యేసు గురించి ఎక్కువగా నేర్చుకోండి. You can pray like this, Lord, reveal yourself to me, Lord. ప్రభువా, నిన్ను నీవు నాకు ఇంకా అధికంగా బయలుపరచుకోండి I ప్రభువా want అని to ప్రార్థించు. understand more about you, Father. నీ గురించి ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తండ్రి. Jesus, I want to know more about you. యేసయ్య, నీ గురించి ఇంకా నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. When we increase our thirsty for God, మనం దేవుని గురించి మన యొక్క తృష్ణ ఆ విధంగా అధికం God చేసుకున్నప్పుడు will reveal many things to us. దేవుడు మనకు అనేకమైన విషయాలు Many బయలుపరుస్తాడు. times we think that we know everything. అనేక సార్లు మనం అన్ని కూడా తెలుసు అనుకుంటాం. That's where we lose everything. అక్కడే మనం అన్ని పోగొట్టుకుంటాం. Don't come to the point where you say, I know everything. నాకు అన్ని తెలుసండి అనేటువంటి స్థితిలోనికి ఎప్పుడు రావద్దు నీవు. But we should have one kind of attitude that we are like students on this earth. మనం ఎటువంటి స్వభావం కలిగి ఉండాలంటే ఈ భూమి మీద ఎప్పుడు కూడా మనం విద్యార్థులం అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. Till we go to heaven, మనం పరలోకం చేరే వరకు learn more about God. దేవుడి గురించి ఎక్కువగా నేర్చుకోండి. Let's learn more about heaven. పరలోకం గురించి ఎక్కువగా నేర్చుకుందాం. Every day we should know something. ప్రతి దినము మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి. God will reveal to us. దేవుడు మనకు బయలుపరుస్తారు. David was a king. దావీదు రాజై ఉన్నాడు. He had everything. అతనికి సమస్తం ఉన్నాయి. But every day he used to pray, Lord, I want to know more about you. కానీ ప్రతి దినము కూడా ప్రార్థించేవాడు, ప్రభువా నీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలి. Being a king of Israel, ఇశ్రాయేలు రాజుగా ఉంటూనే but still he was praying every day early in the morning, Psalms 5 verse 3 and 4. ప్రతి దినము ఉదయమునే అతడు ప్రార్థించినట్లుగా కీర్తనలు 5వ కీర్తన 3-4 వచనాలు Psalms చూడగలం. 27 verse 1 to 5. 27వ కీర్తన 1-5 వచనాలు. And Jesus himself, he taught us how to pray early in the morning. యేసు ప్రభువారు కూడా వేకువనే ఉదయకాలమున ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించారు. Mark chapter 4 verse 35 to 39. మార్కు సువార్త 4:35-39 వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. వారు జనులను పంపివేసి ఉన్నపాటున ప్రభుని చిన్న దోణిలో తీసుకుని వెళ్ళిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆయన ఉన్న దోణి పైన అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. దోణి నిండిపోయింది. దేనితో? నీళ్లతో నిండిపోయింది. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? యేసు ప్రభువారు బయలుదేరింది ఏ దోణిలో? చిన్న దోణిలో. పెద్ద తుఫాను, చిన్న దోణి, a little boat. ఒక చిన్న దోణి.
but the greatest storm. కానీ పెద్ద తుఫాను రేగింది. How can you compare the small boat and great storm? ఆ పెద్ద తుఫాను ఈ చిన్న దోణి మనం ఎలా పోల్చగలం? No small boat cannot stand in front of the great storms. అటువంటి పెద్ద తుఫానులు రేగినప్పుడు ఈ చిన్న దోణులు దాని ముందు కనీసం తట్టుకోలేదు, లేక ముందుకు వెళ్ళలేదు. You may be saying like that. నీవు ఆ విధంగా అంటూ ఉన్నావేమో. Father, I have little money. తండ్రి, నా వద్ద కొద్దిగా ధనం ఉంది. A small business. ఒక చిన్న వ్యాపారమే, A small job. చిన్న ఉద్యోగం, Small family. నాది చిన్న కుటుంబం ప్రభువా. We don't have much name, fame, money. నాకు పేరు, ప్రఖ్యాతులు, ధనము ఏవి కూడా లేవు. How can we overcome this big storm? ఇంత పెద్ద తుఫానులను మేము ఎలా జయించగలం? How can I overcome these problems? ఈ సమస్యలను నేను ఏ విధంగా How can I జయించగలుగుతాను? overcome this disease? ఈ వ్యాధిని నేను ఎలా జయించగలుగుతాను? How can I overcome this problem, this situation? ఈ పరిస్థితులను, ఈ సమస్యలను నేను ఎలా జయించాలి? Maybe some of your problems and situations are like critical now. మీలో కొందరు సమస్యలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టంగా కనబడుతున్నాయి. Read this portion of the Bible again and again. ఈ బైబిల్లో ఈ వాక్య భాగాన్ని మరలా చదవండి. From 35 onwards. 35 నుండి. And the same day, when the evening was come, he said unto them, let us pass over unto the other side. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, They had sent away the multitude and they took him even he was in the shape. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటని చిన్న ధ్వనిలో తీసుకొని పోయి, జనులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెద్ద ధ్వనిలో వేసుకుపోయారు. యేసుప్రభు వారికి ఏ ధ్వని వదిలిపెట్టారు? చిన్న ధ్వని వదిలిపెట్టారు. Nobody concerned about our Lord Jesus. మన ప్రభు అయిన యేసు గురించి పట్టించుకునే వారు అక్కడ ఎవరు లేరు. Everybody they want to please their self. ఎందుకంటే అందరూ కూడా తమ గురించి తామే చూసుకున్నారు. When you are so concerned about yourself, నీ గురించి నీవు ఆలోచిస్తున్నట్లయితే you don't have time to serve others. ఇతరులకు సేవించేటువంటి సమయం నువ్వు కలిగి ఉండవు. You don't feel to serve others. ఇతరులకు సేవ చేయాలనే ఆలోచన కూడా You ఉండదు. feel that that is a burden for us. అది మనకేదో పెద్ద భారం అన్నట్లుగా When we అనుకుంటాం. have a heart for others and heart for God, ఇతరుల ఎడల అలాగే దేవుని ఎడల నువ్వు హృదయం కలిగి ఉన్నప్పుడు we feel so happy to serve God, దేవుని సేవ చేయడం సంతోషంగా భావిస్తావు. happy to worship God. దేవుని ఆరాధించడం సంతోషంగా భావిస్తావు. Mark chapter 4 verse 35 to 39. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 39 వరకు మనం చదువుదాం. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరెంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఈయన ఎవరో అని శిష్యులు అన్నారు. Who is he? What kind of man is this? ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎవరు? ఆయన ఎవరై ఉన్నాడు? Because when he rebuked waters, the waves of the sea and storms were still. ఎందుకనగా ఆయన గద్దించగా ఆ తుఫాను చేత రేగినటువంటి సముద్రపు అలలన్నీ కూడా నిమ్మలమైపోయి అణిగిపోయింది. Verse 38 we will read it again. 38వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. అంటే నిద్రిస్తున్నాడు అంటే మనిషి స్వభావం కనబడుతుంది అక్కడ. రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి లేచిన తర్వాత ఏమో గాలిని సముద్రాన్ని గద్దిస్తే దేవుని స్వభావం కనబడుతుంది. అంటే యేసు ప్రభువారు 100% మ్యాన్ గాను 100% గాడ్ గా భూమి మీద నడిచారు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుడయ్యుండు కూడా. అంతవరకు వారు అనుకున్నారు ఒక గురువు గారిని వెంబడిస్తున్నామని. కానీ వాళ్ళకి తెలియదు యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికి కర్త అని. దేవునికి స్తోత్రం. మెనీ పీపుల్ దే థింక్ జీసస్ ఈజ్ ఎ లీడర్. అనేకులు అనుకుంటున్నారు యేసు ప్రభువారు ఒక నాయకుడిగా వచ్చాడు. Some people they think Jesus is only a incarnation. కొందరు అనుకుంటారు యేసు ప్రభువారు ఒక అవతారిగా వచ్చాడు No, అనుకుంటారు. not. కాదు, ఆ విధంగా రాలేదు. He is more than an incarnation. ఆయన ఒక అవతారి కన్నా ఎక్కువ, More than a master. ఒక నాయకుడి కన్నా అధికమైన More than a leader. ఒక నాయకుడి కన్నా ఆయన Who ఎక్కువ. is he? మరి ఆయన ఎవరు? He is the creator of heaven and earth. ఆయన భూమి ఆకాశముల సృష్టికర్త. He is the creator of all of us. మనందరిని సృష్టించిన దేవుడు. John chapter 1 verse 1 to 5. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. Who is Jesus? యేసు ఎవరో చూద్దాం. In the beginning was the word and the word was with God and the word was God. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. Now this is more important. All things were made by him and without him was not anything made that was made. Anything made that was made. So without him nothing was made and all good things are made by our God. Praise the Lord. సమస్తమును మన దేవుని మూలముగా కలిగెను,
కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. In him was life, and the life was the light of men. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అయితే ప్రభువారు గద్దించినప్పుడు భూమి, ఆకాశము, సముద్రము సమస్తం ఆయనకి లోబడుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన ఆజ్ఞాపించగా సముద్రం అణిగిపోయింది. అంటే హీఈస్ ద స్టిల్లర్ ఆఫ్ స్టార్మ్స్. ఆయన తుఫానులను అణచువాడు లేక గద్దించువాడు. రైట్ ఇట్ డౌన్ ద ఫస్ట్ వన్. మొట్టమొదటిగా రాసుకోండి, ఆయన ఎట్టివాడు అనేటువంటి సందేశంలో ఆయన గాలిని, సముద్ర తుఫానులను అణచువాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద స్టిల్లర్ ఆఫ్ ద స్టార్మ్. యేసు క్రీస్తు వారు తుఫానులను నిమ్మలపరచువాడు. ఎనీ స్టార్మ్ దట్ రైజెస్ అగైన్స్ట్ యు, నీకు విరోధంగా ఎటువంటి తుఫానులు రేగినా, ఎనీ స్టార్మ్ దట్ రైజెస్ అగైన్స్ట్ యువర్ మినిస్ట్రీ, నీ పరిచర్యకు విరోధంగా ఎటువంటి తుఫానులు ఎనీ చెలరేగినా, స్టార్మ్ దట్ రైజెస్ అగైన్స్ట్ యువర్ ఇండివిడ్యువల్ లైఫ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్, నీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి అడ్డంకంగా ఎటువంటి తుఫాను ఎదురైనా, cry out to the Lord Jesus. He is the stiller of the storm. ప్రభువైన యేసుకు మొరపెట్టు, ఆయనే తుఫానును నిమ్మలపరచువాడు. Second thing, రెండవది, he is the savior of the soul. ఆయన ఆత్మలకు రక్షకుడై ఉన్నాడు. Hebrews chapter 7 verse 25. హెబ్రీలు 7:25. He is the savior of the soul. ఆయన ఆత్మలకు రక్షకుడు. He will save your soul. ఆయన నీ ఆత్మను రక్షించును. Proverbs 20:27. సామెతలు 20:27. Ecclesiastes chapter 12 verse 7. ప్రసంగి గ్రంథం 12:7. Genesis chapter 2 verse 7. ఆదికాండం 2:7. Job chapter 33 verse 4 and 5. యోబు 33:4-5. First Thessalonians chapter 5 verse 23. మొదటి తెస్సలోనికైలకు 5:23. Your spirit belong to God. నీ ఆత్మ దేవునికి చెందినది. He saves your soul. ఆయన నీ ఆత్మను రక్షించును. The third thing, మూడవదిగా, he is the satisfier of saints. ఆయన పరిశుద్ధులకు తృప్తిపరచువాడు. He is the satisfier of your heart. ఆయన నీ హృదయమునకు తృప్తినిచ్చువాడు. He is the satisfier of your thirsting. నీకున్నటువంటి దప్పికను తీర్చేవాడు ఆయనే. Jeremiah 31 verse 25. యిర్మీయా 31:25. John chapter 4:14. యోహాను 4:24. John chapter 7:37 and 38. యోహాను 7:37-38 మనం చదువుతాం. He says, if anyone thirst, come unto me. దప్పిక కొనే వారలారా నా యొద్దకు రండి అని ఆయన అంటున్నాడు. I will give you water. నేను నీకు జలములను ఇచ్చుదును. And I will satisfy you. నేను నీ యొక్క దప్పిక తీర్చి తృప్తిపరచుదును. In the last day, that great day of the feast, Jesus stood and cried, saying, if any man thirst, let him come unto me and drink. I will give you a water of life, water of life. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని చెప్పాడు. అంటే దప్పిక కలిగిన వ్యక్తికి దప్పిక తీర్చగలిగిన వాడు యేసు ఒక్కడే. పండగ రోజున ఆ జాతరలో చాలా మంది మరి బెలూన్స్ కొనుక్కుంటున్నారు, రకరకాలువి కొనుక్కుంటూ ఉన్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు. అక్కడ నిలబడిన వాళ్ళందరినీ చూసిన ప్రభుకి మనసులో అనిపించింది, అయ్యో ఈ ప్రజలకు ఈ బెలూన్స్ వారి దాహం తీర్చవు, ఈ తిను పదార్థాలు వారి ఆత్మదాహాన్ని తీర్చవు, వారు వేసుకున్న వస్త్రాలు వారి ఆత్మదాహాన్ని తీర్చవు, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు, కానీ రక్షకుడు వచ్చాడు మన మధ్యలో ఉన్నాడని ఒకరూ గుర్తించట్లేదని ప్రభు గట్టిగా కేక వేశాడట. దాహం కొనవారులారా నా ఎద్దుకు రండి, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడు దప్పిక కొనడు అని ప్రభు గట్టిగా అరిచాడట. అంత గట్టిగా ప్రభు అనడం గల కారణం, వారు దాహము తీర్చని వాటి మీద మనసు పెట్టారు. ఈరోజు కూడా ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు జాతరలాగా ఉండే స్థలానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది, ఆత్మీయతను ఇచ్చేటువంటి స్థలానికి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పిరిచువాలిటీ ఎక్కడుంది, ప్రార్థన ఎక్కడుంది, ఆరాధన ఎక్కడుంది, పరిశుద్ధత ఎక్కడుంది, వాక్యం ఎక్కడుంది? వాక్యం నీ ఆత్మను తాకగలిగినప్పుడే నీ ఆత్మకు తృప్తినిస్తుంది. కానీ బాహ్య సంబంధమైనవి ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నా, ఎన్ని రకాల తిను పదార్థాలున్నా, ఎన్ని రకాల వస్త్రాలున్నా, ఎన్ని రకాల ఆట వస్తువులున్నా, అవి నీ ఆత్మదాహాన్ని తీర్చవు, నీ మనసులో దాహాన్ని తీర్చవు. కానీ నీ ఆత్మదాహాన్ని తీర్చేది ఏంటో తెలుసా? యేసు ప్రభువు ఇస్తున్న పరిశుద్ధాత్మ. అందుకే అంటాడు 7వ అధ్యాయం 37-38 వచనాన్ని కూడా చూద్దాం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అంటే నది పొలాలు పండించేదిగా ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్పిన నది ఏంటంటే లక్షలాది ఆత్మలకు మేలు కలిగించే ఆత్మవరాలు మనలో నుండి ప్రవహించబోతున్నాయి. Because if you follow Jesus, through you many people are going to affect and receive God's blessings. నీవు యేసును వెంబడిస్తున్నావు కనుక నిన్ను బట్టి నీ ద్వారా అనేకమైనటువంటి వారు ఆశీర్వాదాలు పొంది దేవుని యొక్క మార్గంలో నడిపింపబడతారు. Only God can satisfy your heart because he is the creator of your heart. దేవుడు మాత్రమే నీ హృదయానికి తృప్తిని ఇవ్వగలరు, ఎందుకనగా నీ హృదయాన్ని సృష్టించిన వాడు ఆయన. People in the world, they are doing many things. ఈ లోకంలో ఉన్నవారు వాటి కొరకు ఏదేదో చేస్తున్నారు. Nothing is satisfying them. ఏది కూడా వారిని తృప్తిపరచడం లేదు. But when they come to Jesus,
కానీ వారు యేసు వద్దకు రాగానే they are satisfied. వారు తృప్తి పొందుకున్నారు. When we met our Creator, మన సృష్టికర్తను మనం our కలుసుకున్నప్పుడు heart is satisfied. మన హృదయంకు తృప్తి For కలుగుతుంది. example, on a small baby, she is crying. ఉదాహరణకు ఒక చిన్న పాప ఏడుస్తుంది. We will give you this documents, this land will give to you. ఆ పాపతో అంటున్నా, అమ్మా ఇదిగో ఈ భూమి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నీకు ఇస్తాం. I'll give you my BMW car to you. ఇదిగో నా BMW కారు కూడా నీకు ఇస్తున్నాను. I'll give you everything for you. నీకు అన్ని ఇచ్చేస్తాను. Stay back here. ఇక్కడే ఉండిపో. The child will say, అప్పుడు ఆ పాప అంటుంది, I don't want your car. ఇదిగో నీ కారు నాకు I అక్కర్లేదు. don't want your documents. నీ డాక్యుమెంట్స్ నాకు అక్కర్లేదు. She will cry. ఆమె ఏడుస్తూ ఉంటుంది. She will tear it off. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చామంటే చింపేసి పడేస్తుంది. She will run back to her mother. తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. So what does it mean? దాని అర్థం ఏంటి? Your documents did not satisfy the child. నీ డాక్యుమెంట్లు ఆ చిన్న బిడ్డకు తృప్తినివ్వలేదు. Your money, your wealth couldn't satisfy the child heart. నీకున్నటువంటి ధనము ఆస్తి ఆ చిన్న బిడ్డ హృదయానికి తృప్తినివ్వలేకపోయాయి. The same thing our spirit. అదే రీతిగా మన ఆత్మకు కూడా You are trying to satisfy your spirit by giving so many things in the world. నీ ఆత్మకు ఈ లోకంలో ఉంటూ అనేకమైన వాటిని ఇచ్చి నువ్వు తృప్తిపరచాలనుకుంటున్నావు. But your soul is saying, oh man, I don't want all these things. కానీ నీ ఆత్మ ఏమంటుంది? లేదు మానవుడు, ఇవన్నీ కూడా నాకు తృప్తినివ్వవు. Oh, give me Creator. ఇదిగో నాకు సృష్టికర్తనివ్వు. I want to go to my Father. నా తండ్రి వద్దకు నేను వెళ్ళాలి. He has created me. ఆయన నన్ను సృజించిన He వాడు. only can satisfy me. ఆయన నాకు తృప్తినివ్వగలడు. So when you meet Jesus, you will have real satisfaction. కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసుని కలుసుకుంటావో అప్పుడే నిజమైన తృప్తిని పొందుతావు. He is the satisfier of soul. ఆయన మరి పరిశుద్ధులకు లేక ఆత్మలకు తృప్తినిచ్చేవాడు. The satisfier of saints, satisfier of heart, satisfier of soul. పరిశుద్ధులకు తృప్తినిచ్చేవాడు, మన ప్రాణములకు మన యొక్క ఆత్మలకు తృప్తినిచ్చి రక్షించేవాడు ఆయనే. Next one, he is the shepherd of the sheep. ఆయన గొర్రెలకు కాపరి అయి ఉన్నాడు. Psalms 100 verse 4. 100వ కీర్తన 4వ వచనం. Psalms 96 verse 6. కీర్తన 96 6వ వచనం. And also when you read John chapter 10 verse 4 to 18. యోహాను సువార్త 10వ అధ్యాయం 4 నుండి 18 వరకు. Psalms 23, the Lord is my shepherd. కీర్తన 23 యెహోవా నా కాపరి. అంటే ప్రభు మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు. ఏది కావాలో ఏది ఎప్పుడు కావాలో అన్ని అనుగ్రహిస్తాడు. సాతానుడు కాపరిగా ఉంటే అన్ని విధాలుగా మనల్ని భ్రమపరుస్తాడు, మోసగిస్తాడు, లాస్ట్కి ఏమీ లేని వాడిగా చేసేస్తాడు. కాబట్టి సాతాను వైపు కాకుండా దేవుణ్ణి మనం కాపరిగా చేసుకుని జీవించడం చాలా ఆశీర్వాదం. తర్వాత వచనం, 2వ వచనం, He maketh me to lie down in a green pastures. He leadeth me beside the still waters. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. వర్స్ 3, నా ప్రాణమునకు ఆయన సేదదీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించున్నాడు. నీతి మార్గములు నడిపిస్తాడు. తర్వాత వర్స్ 4, Yeah, I walk through the valley of the shadow of death. I will fear no evil, for thou art with me. Thy rod, thy staff, they comfort me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. 5వ వచనాన్ని, Thou preparest a table before me in the presence of mine enemies. Thou anointed my head with oil, my cup runneth over. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుచున్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఆశ్రయించుకుంటున్న వారు, మిమ్మల్ని నిందిస్తున్న వారు, మీరు ప్రభుని నమ్మినందుకు మీ మీద లేనిపోయిన మాటలు చెప్తున్న వాళ్ళందరూ కూడా అతి త్వరలో కొద్ది రోజుల తర్వాత కొంతకాలానికి వారు మీ ముందు భోజనం టేబుల్ ఏర్పాటు చేసి మీకు భోజనం వడ్డించి వచ్చి తినేదాకా వాళ్ళు నిలబడి ఉంటారు. గుర్తుంచుకోండి. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ వర్స్, Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఎక్కడ నివాసం చేస్తే కృపాక్షేమములు మన వెంట వస్తాయి? సన్నిధిలో, ప్రార్థనలో, ఇంటి దగ్గర బైబిల్ చదువుతూ, మరి చర్చికి వచ్చినప్పుడు ప్రార్థనలో, దేవుని సన్నిధిలో. ఎంతమంది దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నారు? Disciples asked, what kind of man is he? ఆ శిష్యులు అడుగుతున్నారు, ఈయన ఎటువంటి వాడై ఉన్నాడు When అంటున్నారు. Jesus commanded, the storm still. యేసు ప్రభువారు గద్దించగా ఆ సముద్రము లేక తుఫాను And నిమ్మలమైపోయింది. they understood Jesus is the creator of heaven and earth. యేసు ప్రభువారు భూమి ఆకాశ సృష్టికర్తని వారు తెలుసుకున్నారు. He is a creator of heaven and earth. He is a creator of all of us. ఆయన ఒక భూమి ఆకాశాల సృష్టికర్తని వారు తెలుసుకున్నారు. He is the stiller of storms. ఆయన తుఫానులో నిమ్మలపరచువాడు. Mark chapter 4:39. మార్కు 4:39. He is the savior of souls. ఆయన ఆత్మలకు రక్షకుడై ఉన్నాడు. He
Hebrews 7:25. హెబ్రీయులు 7:25. And the word says he is the satisfier of saints. ఆయన పరిశుద్ధులకు తృప్తినిచ్చేవాడు. And the next when we look into the Bible, he is the shepherd of sheep. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఆయన గొర్రెలకు కాపరిగా ఉండి ఉన్నాడు. So how many invite Jesus into your heart? ఎంతమంది యేసు ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానిస్తారు? Father, I am like a sheep. తండ్రి, నేను ఒక గొర్రె వంటి వాడును. Shepherd, come into my heart. ఇదిగో నా కాపరి, నా హృదయంలోకి Feed రండి. me and lead me, Lord. నన్ను పోషించు, నన్ను మేపము, నన్ను నడిపించుము. You are the satisfier of my heart. నా హృదయమునకు తృప్తినిచ్చేవాడువు You నీవే. are the creator of my heart. నా హృదయమును సృష్టించిన వాడువు నీవు. Lord, you will stop every storm in my life. ప్రభువా, నా జీవితంలో ప్రతి తుఫానును నువ్వు ఆపుతావు, Some నెమ్మదిపరుస్తావు. of you are facing a financial storms upon you. మీలో కొందరు మీ జీవితంలో ఆర్థిక తుఫానులు ఎదుర్కొంటున్నారు. Some of you are facing a sickness storm. మీలో అనారోగ్యమైన తుఫాను ఎదుర్కొంటున్నారు A కొందరు. storm of sickness, storm of financial troubles. అనారోగ్యమైన తుఫాను, ఆర్థిక సమస్యలు అనే తుఫానులు, Any kind of storms that you are facing. అది నువ్వు ఎటువంటి తుఫాను ఎదుర్కొంటున్నప్పటికీ The Lord can still everything. ప్రభు సమస్తాన్ని కూడా నెమ్మలపరచగలరు. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Oh, he is the stiller of storms. ఆయన ఎటువంటి తుఫానులైనా నెమ్మలపరచువాడు. Let's pray. ప్రార్థన చేద్దాం. Lift up your hand and say, Lord Jesus, come into my heart. చేతిని పైకెత్తి ప్రభువుని యేసు నా హృదయంలోకి రమ్మని అడుగుదాం. Touch my life, Lord my నా God. జీవితాన్ని తాకుము ప్రభువా, నా Anoint me దేవా. with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో Use అభిషేకించుము. me for your glory. నీ మహిమ కొరకు నన్ను బలపరచుము. Lord, you are not only a master, but you are the creator of me. ప్రభువా, నీవు కేవలం బోధకుడు మాత్రమే కాదు, నీవు నన్ను సృష్టించిన వాడువు. You are my savior. నీవు నా రక్షకుడవు. You are the stiller of all my storms which are coming against my life. నా జీవితానికి ఎదురుగా వస్తున్నటువంటి ప్రతి విధమైన తుఫానులన్నిటిని కూడా నెమ్మలపరిచే దేవుడవు. Any storm that is rising against me, you will stop it, Lord. నాకు విరోధముగా ఎటువంటి తుఫాను రేగినప్పటికీ నీవు దాన్ని ఆపుతావు తండ్రి. Yes, my brother and sister, cry out and pray to God. అవును నా సహోదరి సహోదరులు, గట్టిగా మొరపెట్టి స్వరమెత్తి ప్రభు Keep నామములో one hand ప్రార్థిద్దాం. on your chest and one hand to the Lord Jesus. ఒక చేతిని గుండె పైన పెట్టుకుందాం, మరో చేతిని ప్రభు వైపు ఎత్తుదాం. The Lord will stop every storm that is working upon you. నీకు విరోధంగా వస్తున్న ప్రతి తుఫానును ప్రభు ఆపుతారు, నెమ్మలపరుస్తారు. Storms which are rising against your life. నీ జీవితానికి విరోధంగా రేగుతున్నటువంటి తుఫానులు, Just cry out to God. దేవుని సన్నిధిలో మొరపెట్టు. He will still the storms. ఆ తుఫాను ఏంటో దేవుని మొరపెట్టు, దేవుడు నెమ్మలపరుస్తారు. He will stop it. ఆయన ఆపుతారు. He will make everything calm. సమస్తాన్ని కూడా నిశ్శబ్దంగా మార్చేస్తారు. Everything will be cool. సమస్తము కూడా అణిగిపోతాయి. God can transform your life. దేవుడు నీ జీవితాన్ని He రూపాంతరపరుస్తారు. will bring blessings upon your life. ఆయన నీ జీవితంపై ఆశీర్వాదాలు తీసుకొస్తారు. Pray to the Lord. ప్రభు సన్నిధిలో ప్రార్థించు. Father, touch me. తండ్రి, నన్ను తాకుము, Anoint me. అభిషేకించండి. Fill me for your glory. నీ మహిమ కొరకు నన్ను నింపండి ప్రభు. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నింపండి I తండ్రి. need you, Jesus. యేసయ్యా, నువ్వు నాకు కావాలి. Continue praying, my brothers and sisters. స్వరమెత్తి ప్రార్థన చేయండి సహోదరి సహోదరులారా. Holy Spirit of God is all around you. పరిశుద్ధాత్మ దేవుని చుట్టూ ఉన్నారు. Be filled. నింపబడు. Be touched by the power of God. దేవుని శక్తి చేత Receive తాకబడండి. the touch of God. దేవుని తాకిడిని పొందుకోండి. Thank you, Master, for your heart. ప్రభువా, నీ హృదయాన్ని బట్టి నీకు స్తోత్రం. Lord, you only can satisfy our heart. ప్రభువా, నీ ఒక్కరివే మా హృదయాలు తృప్తిపరచగలవు. Nothing in the world can satisfy us. ఈ లోకములో ఏది కూడా మాకు తృప్తి ఇవ్వలేదు. No friend can satisfy. ఏ స్నేహితుడు తృప్తినివ్వలేడు. No money can satisfy. ఎంత ధనం ఉన్న తృప్తి కలగదు No తండ్రి. name, fame cannot satisfy us. పేరు ప్రఖ్యాతులు ఏది కూడా మాకు తృప్తినివ్వలేవు. But Jesus, you are the creator of my heart. You only will satisfy me. కానీ యేసయ్యా, నీవే నన్ను సృష్టించిన వాడు, నా హృదయాన్ని సృష్టించిన వాడు, నీవు మాత్రమే నాకు తృప్తినివ్వగలవు. I need you, Jesus. యేసు, నీవు నాకు కావాలి తండ్రి. Come into my heart. నా హృదయంలోనికి Come రండి. into my house. నా ఇంటిలోనికి రండి. Come and bless us, Lord. ప్రభు, మీరు వచ్చి మమ్మల్ని దీవించండి. He is my satisfier of my soul. నీవే నా ఆత్మలను తృప్తినిచ్చే దేవుడవు యేసు. Thank you, Lord Jesus. ప్రభుని యేసు, నీకు I స్తోత్రం. need you, Jesus. యేసు, నీవు నాకు కావాలి. I want to know more about you, నీ Jesus. గురించి ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోవాలని Let me కోరుతున్నాను. know more about you, Master. ప్రభు, నీ గురించి ఇంకా అధికంగా తెలుసుకోవాలి. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం. Thank you, Almighty God. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం. Thank you, Father in heaven. పరలోకమందున తండ్రి, నీకు Thank you, స్తోత్రం. Holy Spirit. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం. We love you, Lord. ప్రభు, నిన్ను ప్రేమిస్తున్నాం. Bless me. నన్ను దీవించుము. Use me నన్ను వాడుకొనుము. for your glory. నీ మహిమ కొరకు Thy వాడుకొను. will be done. నీ చిత్తం జరుగును గాక. Thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Let your will be done in my life, నా Lord. జీవితంలో నీ చిత్తమే నెరవేరును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ప్రభు నామం గణపరచబడును గాక. లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ప్రార్థనా పండుగలు. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీలు ఏప్రిల్ 29, 30వ తేదీలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం మైత్రి క్రికెట్ గ్రౌండ్, పోలీస్ స్టేషన్ వెనుక, పటాన్ చెరు, హైదరాబాద్.
ప్రత్యేక గమనిక. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు చేయుచున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఈ సభలలో నేరుగా దైవజనులను కలిసి మీ అర్పణలు అర్పింపవచ్చు. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. నాకు 7 ఇయర్స్ నుంచి కనిపించేది కాదు. నాకు కిడ్నీలో స్టోన్స్ అండ్ లివర్కి పేగులకి అంతా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన అట్లకి వాడిన మెడిసిన్ వల్ల నాకు 2 కళ్ళల్లోనూ కటెట్స్ ఫామ్ అయినాయి. నేను ఇక్కడ 4-5 హాస్పిటల్కి చూపించినప్పుడు కూడా నాకు సిజరీన్ పడుతుంది, అది కూడా అతి చిన్న వయసులో నీకు ఇలా రావడం వలన ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పారు. నాకు మసగ్గా కనిపించేది. ఇంత లైటింగ్ వస్తుందని అంటే నేను చూడలేను అసలు. ఎదుట లైటింగ్ ఫోకస్ ఉండేసరికి ఎదురుండే మనిషి కూడా నాకు అంటే ఆకారం కనిపిస్తుంది తప్ప మనిషి కనిపించరు. వాళ్ళు ఆడాళ్ళ మగాళ్ళ అని తెలియదు, ఒక ఆకారమే కనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు లెగిసి ప్రేయర్ చేసుకున్నాక నాకు చాలా బాగా కనిపిస్తుంది అయ్యా, క్లియర్గా కనిపిస్తుంది. నా తండ్రి యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. 20 సంవత్సరాలుగా ఎడమ చెవి వినిపించలేదు. డాక్టర్ చెప్పారండి హోల్ పడింది, దాన్ని ఆపరేషన్ చేయాలని. కానీ అప్పటి నుంచి ఇది సరైన విధానంలో నాకు వినిపించట్లేదు. అయితే ఈరోజు ప్రార్థన చేసినప్పుడు చిటికి వేసి చూసినప్పుడు ఈ కుడి చెవి ఏ విధంగా బాగా క్లియర్గా వినపడుతుందో అదే రీతిగా ఇది వినపడటం వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా చెవి గురించి నేను చేశాను. ఈ రోజు చేశాను. అవునండి. ప్రార్థన అయిన తర్వాత నాకు ఈ చెవి క్లియర్గా వినిపిస్తుంది. మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్ పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరెంట్ అకౌంట్ నంబర్ 3528743345 మరొకసారి 3528743345 పద్మారావు నగర్ బ్రాంచ్, హైదరాబాద్ 500025. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0002772. మా చిరునామా PJS Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరీ అపార్ట్మెంట్స్, beside HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000.